అలాగే దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ ధన్యతను బట్టి దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన బిడ్డలమైన మనము ఆయన సన్నిధిలో గడపడం ఎంతో ఆశీర్వాదకరమని భావిస్తూ దేవుడు చేసిన మేలులను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనమందరం ఒక్కసారి చేతులెత్తి దేవుని మహింపడతాం. ఇక రాత్రికాల సమయంలో ప్రత్యేకంగా మహాదేవుడు మనమందరిని ప్రేమించి మనందరికి ఒక నూతన సంవత్సరాన్ని అనుగ్రహించాడు. ఈ రోజున మనం ఉన్నాము అంటే మీరెప్పుడు జ్ఞాపకం చేసుకోండి, మన గొప్పతనం మాత్రము కాదు. ఒకవేళ విశ్వాసులుగా ఉన్నాము అనుకొని మన విశ్వాసతను బట్టి దేవుడు మనల్ని బ్రతికించాడు అనుకోవటం కూడా నా దృష్టికి మంచిది కాదు. దేవుడు కేవలము తన కృప చేత రక్షించినటువంటి దేవుడు, తన కృప చేత మనలను బ్రతికించిన దేవుడు, తన కృప మనలను ఆవరించి ఉన్నందున ఈ 2024ను మనం చూడగలిగాం. ఎందుకంటే మనకంటే విశ్వాసులు, భక్తిపరులు, దేవుల్లో ఎదిగిన వారు, దేవుని సన్నిధిని అనుభవించిన వారు, దేవుల్లో బలపడిన వారు ఈ దినం చూడలేకపోయారు. కానీ దేవుడు మనకు అనుగ్రహించాడంటే కేవలం ఒకే ఒక ఆలోచన. ఆయన మనకు దేవుడు అనుగ్రహించిన ఈ దినము నుండి లేదా ఈ సంవత్సరం అంతం వరకు దేవునికి దగ్గరగా ఉండాలని ఒక చిన్న ఆలోచన, దేవునికి సమీపస్తులుగా ఉండాలనేటువంటి ఒక చిన్న తలంపుతో దేవత దేవుడు మనకు అనుగ్రహించాడు, మనకి ఈ దినం అనుగ్రహించాడు, ఈ సంవత్సరం అనుగ్రహించాడు. కాబట్టి ఈ సంవత్సరము సాధ్యమైనంత వరకు దేవుని సన్నిధిలో సంతోషించుదుముగాక, దేవుని సన్నిధిలో ఆనందించుదుముగాక, దేవుని కొరకు సాధ్యమైనంత వరకు శక్తి వంచన లేకుండా పని చేసేటువంటి ఒక పనిముట్టుగా దేవాతి దేవుడు మనల్ని చేయునుగాక. అందుకని ఈ యొక్క రాత్రికాల సమయంలో మేము ఒక చిన్న ప్రశ్నతో మిమ్మలను సంధించి దేవుని యొక్క వాక్యంలోకి వెళ్ళాలని ఆశపడుతున్నాను. ప్రశ్న ఏంటంటే, జనరల్గా మనకున్నటువంటి భావన, మనకున్నటువంటి ఆలోచన, మీలో ఎవరైనా ఎక్కువగా కుమార్తె పుట్టినప్పుడు సంతోషించారా, కుమారుడు పుట్టినప్పుడు సంతోషించారా? మనసు విప్పి మాట్లాడండి. కుమారుడు పుట్టినప్పుడే కదా, అవునా కదా? కుమార్తె పుట్టితే సంతోషం లేదని కాదండి. కుమార్తె పుట్టినప్పుడు సంతోషం అది వేరు, కుమారుడు పుట్టినప్పుడున్న సంతోషం అది వేరు. ఎందుకో చెప్పనా? జనరల్గా ఉన్నటువంటి ఆలోచన చెప్తా. ఏమని అంటారంటే, అరే అందరూ మోసేవాళ్ళు అయితే నా పక్కన ఏడ్చే వాళ్ళు ఎవరు లేరు, అందుకని ఆడపిల్ల కోసం ఎదురు చూస్తున్నారా అన్న తల్లిదండ్రులు ఉన్నారు. కొంతమంది అయితే ఏడ్చేవారే కానీ మోసేవారు లేరురా అని కొంతమంది వేదన చెందుతున్న వారు కూడా ఉన్నారు. ఇద్దరు కలిగి ఉన్నవారు ధన్యులని చెప్తా. ధన్య స్తోత్రాలు. అందుకే అర్థమైంది కదా. అందుకని ఇక రాత్రికాల సమయంలో నిజమైన సంతోషము ఏ కుమారుని ద్వారా తండ్రికి కలుగుతుందో, నిజమైన ఆనందము ఎవరి ద్వారా తల్లిదండ్రులకు కలుగుతుందో దేవత దేవుడు చెప్తున్న ఒక చిన్న మాటను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథముల నుండి సామెతల గ్రంథము 23వ అధ్యాయము 24, 25 వచనాలు చదువుతున్నా, 26 వచనాల వరకు చదువుతున్నాను. జాగ్రత్తగా ఆలోచించేద్దాం. నీతిమంతుని తండ్రికి అధిక సంతోషము కలుగును, జ్ఞానము గల వానిని కనినవాడు వాని వలన ఆనందమునందును.
నీ తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టవలను, నిన్ను కన్న తల్లిని ఆనందపరచవలను. నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము, నా మార్గములో నీ కన్నులకు ఇంపుగా ఉండను. దేవుని స్తోత్రాలు. చాలా అద్భుతమైన మాటలు ఇక్కడ దేవాతి దేవుడు మాట్లాడుతున్నాడు. దేవాతి దేవుడు సెలవిస్తున్నటువంటి కొన్ని మాటలు మీతో చెప్పాలని ఆశపడుతున్న ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, నీతిమంతుని తండ్రికి దేవుని స్తోత్రాలు. నీతిమంతుని తండ్రికి ఏం కలిగిద్దట? ఏం కలిగింది? నీతిమంతుని తండ్రికి అధిక సంతోషము కలిగిద్ది. మోసేవారా ఏడ్చేవారా కాదు ఇక్కడ. అర్థమవుతుందండి? కూసేవారా కాసేవారా కాదు ఇక్కడ. మేసేవారా తోసేవారా కాదు ఇక్కడ. దేవాతి దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏమిటాయి అంటే, నీతిమంతుని తండ్రి దేవుని స్తోత్రాలు. నీతిమంతుని తండ్రి అధిక సంతోషము గలవాడుగా ఉంటాడు. నీతిమంతుని తండ్రి అధికముగా ఆనందిస్తాడు. నీతిమంతులు తండ్రి దేవాతి దేవుడు సెలవిస్తున్నట్టుగా వాళ్ళు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు. ఈ రోజున దేవాతి దేవుడు సెలవిస్తున్నటువంటి ఒక మాట ఏంటంటే, నీకు సంతోషము కలగాలి అంటే, నీ తండ్రికి సంతోషము కలగాలి అంటే, నీ తల్లికి సంతోషము కలగాలి అంటే ఈరోజే నువ్వు నీతిమంతులుగా మార్చబడాలి. నీతిమంతులు తండ్రిలో సంతోషంగా ఉంటారు. ఎవరుంటారండి? అర్థమైందా మీకు? నీతిమంతులు తండ్రులు సంతోషంగా ఉంటారు. నీతిమంతుని తల్లి సంతోషంగా ఉంటుంది. కారణం ఏమిటంటే, నీతిమంతులు ఈ లోకములో ఒక్కరి ద్వారానే అవుతారు, ఒక్కరై మాత్రమే ఉన్నారు. ఎవరండి? నీతిమంతులు ఒక్కరి ద్వారానే అవుతారు, నీతిమంతులు ఒక్కరయ్యే ఉన్నారు. ఆ ఒక్కరు యేసుక్రీస్తు. ఈ లోకంలో దేవాతి దేవుడు సెలవిచ్చినటువంటి మాట ఏమిటంటే, నీతిమంతుడు ఒక్కడును లేడు. ఎవరు లేరు? నీతిమంతులు లేరు. నేను చూడాలి. మీ మనసులన్నిటిని నా దగ్గర పెట్టండి. సాతాను మీరు గనక ఎటో ఆలోచించారనుకోండి, ఆటోమేటిక్ మెత్తి మీద కూర్చుంటాడు వాడు. అర్థమైందా? నా ఇంకే చూడండి, దేవాతి దేవుడు సెలవిస్తున్నటువంటి మాట, నీతిమంతుల యొక్క కుమారులట, నీతిమంతులు కుమారులు దేవుని యొక్క తండ్రి అయిన దేవుని ఎదుట సంతోషించగలిగేటువంటి స్థితికి తీసుకొస్తారట. తండ్రి అయిన దేవుణ్ణి సంతోషపెట్టేవారుగా ఉండాలి. కుమారులు నీతిమంతులైతే తండ్రి సంతోషిస్తాడు. కాదంటారా? కుమారులు నీతిమంతులైతే తండ్రి అయిన దేవుడు సంతోషిస్తాడు. ఈ లోకంలో నీ తండ్రి నువ్వు ఏ విధంగా అయితే సంతోషపెట్టాలని ఆశిస్తున్నావో, పరమ తండ్రి అయిన దేవుణ్ణి కూడా నీవు సంతోష పెట్టగలిగితే దాంట్లో గొప్ప ఆశీర్వాదం ఉంది. సంతోషములోనే గొప్ప ఆశీర్వాదాన్ని నువ్వు నేను చూడగలుగుతాం. అందుకే నా ప్రియ దేవుని బిడ్డలారా, నీతిమంతులు తండ్రిని సంతోష పెడతారు. నీవు నేను నీతిమంతులుగా మార్చబడ్డామా లేదనేది కాదు ఇక్కడ. కానీ దేవాతి దేవుడు సెలవిచ్చినటువంటి మాట ఏమిటంటే, నీతిమంతులు ఎవరు అంటే యేసుక్రీస్తుని నమ్మిన వారు మాత్రమే. యేసుక్రీస్తుని ఏమని నమ్మాలి? యేసుక్రీస్తుని మొట్టమొదటిసారిగా యేసుక్రీస్తు నా దేవుడు అని నమ్మాలి. ఎవరండి యేసుక్రీస్తు? నా దేవుడా మన దేవుడా? కాదు, నా దేవుడు. అందుకని మహాదేవుడు సెలవిస్తూ అంటాడు, 10 మందిలో కలిసి వెళ్ళిపోతే ప్రార్థన అవ్వదు. అర్థమైందా? హృదయం ఇప్పి మాట్లాడితేనే ప్రార్థన అవుతుంది. దేవుని స్తోత్రాలు. అర్థమవుతుందా? అయ్యా నేను ప్రార్థనకి వెళ్తున్నానంటే అది ప్రార్థన కాదు.
మందిరానికి వెళుతున్నావని. కానీ ప్రార్థన అనేది ఎలా ఉండాలి అంటే నీ హృదయంతరంగంలో నుండి బయటకు బయలుదేరి దేవుణ్ణి హృదయాన్ని తాకేటట్టుగా ఉండాలి. అలాంటి ప్రార్థన కేవలం నీతిమంతులు మాత్రమే చేయగలుగుతారు. దేవుని స్తోత్రాలు. అందుకని దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే నీతిమంతులట దేవుని సంతోషపరుస్తారట. నీతిమంతులు తన తండ్రిని సంతోషపరుస్తారు. ఆ నీతిమంతులో రెండు విధాలుగా మనం చెప్పవచ్చు. మొదటిది యేసుక్రీస్తుని నమ్మిన వారు, రెండవది యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వారు. ఎవరండి? యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వారు. మూడవ వారు ఎవరంటే యేసుక్రీస్తు నామము చెప్పిన బాప్తిసం పొంది అనేక మంది ఎదుట సాక్షులుగా నిలబడేవారు దేవుని దృష్టిలో నీతిమంతులు. దేవుని దృష్టిలో నీతిమంతులు. మనందరికి తెలిసినటువంటి ఒక సత్యం చెప్తా, జాగ్రత్తగా ఆలోచించేద్దాం. యేసుక్రీస్తు ఎవరు అయ్యండి? యేసుక్రీస్తు ఎవడు? యేసుక్రీస్తు మనం ఒకవేళ ఆలోచన చేస్తే ఎక్కడి నుండి వచ్చారు అనే విషయాన్ని గురించి మనం ఆలోచన చేసినప్పుడు యేసుక్రీస్తు పరలోకము నుండి వచ్చినటువంటి దేవాది దేవుడు కదా. యేసుక్రీస్తు పరలోకం నుండి దిగి వచ్చాడు. యేసుక్రీస్తు నరరూపధారిగా తల్లి మరియ గర్భమున పుట్టాడు. యేసుక్రీస్తు ఈ లోకములో 33.5 సంవత్సరాలు బ్రతికాడు. 3.5 సంవత్సరాలు సేవ చేసే ముందు యేసుక్రీస్తు బాప్తిసం పొందాడు. ఏమ రైట్? పొందేనా లేదా? ఇప్పుడు నేను అడుగుతా ప్రశ్న, జనరల్గా మనం మాట్లాడుకుంటే యేసుక్రీస్తుకి బాప్తిసం అవసరమా? దేవుని కుమారుడు దేవుడే కదా, దేవునికి బాప్తిసం ఎందుకు? అందుకని యేసుక్రీస్తు అన్నాడు, నీతి యావత్తును ఇలా జరుగునట్లు యోహాను నీ పని కానిమ్ము అన్నాడు. దేవుని స్తోత్రాలు. అంటే నీతి యావత్తు జరగాలి. నీతిమంతుడైన దేవుడు నిన్ను నన్ను నీతిమంతులుగా తీర్చాలి అంటే, నీవు నేను నీతిమంతులుగా మార్చబడాలి అంటే దేవాతి దేవుడు చెప్తున్నటువంటి ఒకే ఒక్క మాట ఏమిటంటే, నా నామములో బాప్తిసం పొందిన మీరందరూ నీతిమంతులుగా తీర్చబడతారు. దేవుని స్తోత్రం. అంటే ఇప్పుడు దేవుని చేత దేవుని నమ్మి దేవుని యొక్క రక్తం చేత హృదయాన్ని కడగబడి దేవుని యొక్క నామములో బాప్తిసం పొందిన మీరందరూ దేవుని దృష్టికేట ఎవరు? అందుకే నేను చెబుతా, బాధపడుతూ చెప్తా, తేడాలే చూస్తాము కదా. ఏం తేడాలు తెలుసా? ఇక్కడ కలర్ తేడా, ఏం తేడా? రంగు తేడా, లేకపోతే ఇంకా అన్ని విధాలుగా తేడాలు. డబ్బులున్న వాళ్ళు డబ్బుల్లాగా, డబ్బులు లేని వాళ్ళు డబ్బులు లేనిలాగా కదా. అవునా కదా? కానీ యేసయ్య దగ్గర ఏమీ లేదు, ఏ తేడా లేదు. అంటే క్రీస్తు బిడ్డలమైన మనము దేవునితో బ్రతుకుతున్నప్పుడు మనలో ఏ భేదాలు కనిపించకూడదు. ఒకవేళ కనిపించాయి అంటే మనం ఇంకా కడగబడలేదు అని అర్థం. కనిపించాయి అంటే ఇంకా యేసుక్రీస్తు ఎదుట సాక్షిగా నిలబడలేదు అని అర్థము. యేసుక్రీస్తు యొక్క నామములో బాప్తిసం పొందినా చివరికి అది నీటి స్థానమే తప్ప ఆత్మస్థానం మాత్రము కాదు. అందుకని దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏమిటంటే, నీతిమంతులు మాత్రమే తండ్రిని సంతోషపరచగలుగుతారు. ఈ రోజున మన తండ్రి అయిన దేవుడు నీ నీతి ద్వారా సంతోషపరచబడును గాక. ఆయన సంతోషపడాలి. దేని బట్టి? మన నీతిని బట్టి. మన నీతిని గురించి యెషయా భక్తుడు అన్నాడు, ఓయ్ మీ నీతి నా దేవుని ఎదుట అబ్బా భలే చెప్పారమ్మా, మీరు బాగా చదువుకున్నారు బైబిల్లో. మురికి గుడ్డల వలే. అర్థమైంది మీకు? మురికి గుడ్డలు ఎట్లా కనపడతాయి? నెంబర్ 1, వెరీ గుడ్, మీరు చాలా తెలియగలరు, అందుకే మీరు ముందు పెడతా. నెంబర్ 1,
నల్లగా కనపడతాయి. నెంబర్ 2, ఇకొద్దు మీరు మరి ఎక్కువ చెప్తున్నారు, కూర్చో సాల్. అర్థమైందా? రెండవది, మురికి గుడ్డలు నల్లగా ఉంటాయి, మురికి గుడ్డలు చిరిగిపోయి ఉంటాయి, మురికి గుడ్డలు వాసనతో కూడి ఉంటాయి. దేవాతి దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏమిటంటే, నీ నీతి చిరిగిపోయింది, నీ నీతి వాసన కొడుతుంది, నీ నీతి మురికి పట్టిపోయింది. కానీ దేవుడు అంటున్నాడు, ఈ మురికి పట్టినటువంటి నీ గుడ్డలని నేను ఉతికి తెల్లని వస్త్రంగా చేశాను. దేవుని స్తోత్రాలు. మురికి పట్టిన నీ హృదయాన్ని ఉతికి తెల్లగా చేశాను. ఈరోజు నా ప్రీతి దేవుని బిడ్డలారా, దేవాతి దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏమిటంటే, నువ్వు నీతిమంతుడిగా దేవుని ఎదుట కనబడితే నా దేవుడు నిన్ను చూసి ఆనందిస్తాడు. ఏ విధంగా నీతిమంతుని తండ్రి, ఏ విధంగా తండ్రి కుమారుని యొక్క నీతిని చూసి ఆనందిస్తాడో, నీ నీతిని చూసి నా తండ్రి ఆనందిస్తాడు, నా తండ్రి ఆనందిస్తాడు. అందుకని ఇంకొక మాట చెప్తా అంటాడు, ఆ వచనం చదువుతున్నాను. జ్ఞానము గల వాణిని జ్ఞానము గల వాణిని కనినవాడు వాని వలన ఆనందము నొందును. ఎవరట? జ్ఞానము కలిగిన వాణిని కనినవాడు. ఎవరు జ్ఞానవంతులు? ఎవరంటే జ్ఞానవంతులు? నేను ఒక మాట చెప్తాను, మీరు జాగ్రత్తగా ఆలోచించండి. భక్తుడైనటువంటి సొలొమోను ఈ లోకములో ఉన్న రాజులందరికంటే, ఈ లోకములో ఉన్న జ్ఞానులందరికంటే మహాజ్ఞాని అని పేరు పొందాడు. ఎవరు కదా? కానీ ఆ సొలొమోను చెప్పిన మాట ఏమిటంటే, నాకంటే జ్ఞాని ఒక ఆయన ఉన్నాడు. దేవుని స్తోత్రాలు. నాకంటే ఒక ఆయన జ్ఞానము కలిగిన వాడు ఉన్నాడు, మహాజ్ఞాని అని పేరు పెట్టుకున్నవాడు. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ తండ్రి, పరలోకపు తండ్రి యేసుక్రీస్తుని చూసి సంతోషించినట్టుగా ఈ రోజున పరలోకపు తండ్రి నిన్ను చూసి సంతోషించాలి, నీ జ్ఞానమును చూసి సంతోషించాలి. జ్ఞానం అంటే మనం అనుకునేటువంటి విషయాలు కాదు. జ్ఞానం అంటే దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప ఆశీర్వాదకరమైన మాట ఒకటి చెప్తా. ఏంటంటే మనం అందరూ అనుకుంటాము జ్ఞానము, తెలివి, చాలా తెలివి ఉంది, జ్ఞానం ఉంది అనుకుంటాం. కానీ జ్ఞానం అంటే తెలివి కాదు. జ్ఞానం అంటే తెలివి కాదు. తెలివి జ్ఞానం ఎన్నడూను కానేరదు. జ్ఞానము అంటే ఏంటంటే తెలిసిన దానిని జీవితంలో ఆచరించడం జ్ఞానం. తెలిసిన దాన్ని ఏం చేయాలి కదా? మనం ఎంతమంది జ్ఞానులు అర్థమైపోవాలి. ఇప్పుడు మనం ఎంతమంది జ్ఞానులము? తెలిసిన దాన్ని తూచా తప్పకుండా పాటించే జ్ఞానులమా? అయితే మీరు ధన్యులే, మీ తండ్రి మిమ్మల్ని చూసి ఆనందిస్తాడు. దేవుని స్తోత్రాలు. కానీ మన జ్ఞానం ఏంటంటే పనికి రాని జ్ఞానం. ఏ జ్ఞానం? పనికి రాని జ్ఞానం. దీన్ని చూసే మురిసిపోతాం, అవునా? కానీ దేవుడు మాట్లాడుతున్న మాట, యెహోవా యందు భయభక్తులు కలిగి నివసించుటయే జ్ఞానమునకు మూలము. దేవుని స్తోత్రాలు. సామెతల గ్రంథం 1:7 చెప్తాడు ఆ మాట. ఏమంటాడంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు. ఇప్పుడు చెప్పాలి మీరు పరిశీలన చేసుకోవాలి. నీ తండ్రి నీ వలన సంతోషపడతలేదు అంటే కారణం ఏమిటంటే నీలో ఏమి రాదు. చాలా తెలుసు, ప్రపంచం అంతా తెలుసు అండి నాకు అంటాడు కదా. ఎలా తెలుసు? ప్రపంచం అంతా తెలుసు అంటాడు. కానీ
ఆ ప్రపంచంలో దేవుని తెలియకుండానే బ్రతుకుతున్నాడు. వాడిని జ్ఞాని ఎట్టనాలి? అర్థమైందా మీకు? అందుకే చెప్తున్నా, ఈ రాత్రికాల సమయంలో జ్ఞానము కలిగిన వాడు తన తండ్రిని సంతోషపెట్టును. జ్ఞానము కలిగిన వాడు తన తల్లిని సంతోషపెట్టును. అందుకని ఈ రాత్రికాల సమయంలో నీవు నేను సంతోషముగా ఉండాలి అంటే ఈ లోకములో, నీవు నేను సంతోషముగా బ్రతకాలి అనుకుంటే ఈ లోకములో, నీవు నేను నీ నిలయము నా నిలయము, నీ గృహము నా గృహము ఆనంద నిలయముగా మార్చబడాలి అనుకుంటే, దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటయ్యా అంటే, తప్పనిసరిగా నువ్వు తండ్రిని సంతోషపెట్టే మార్గమును చూస్తావు. ఆ మార్గం ఏమిటంటే నీతిమంతుడిగా బ్రతుకుతావో, యెహోవా యందు భయభక్తులు కలిగి జీవిస్తా. ఈ రెండు లేకపోతే ఓపెన్గా చెప్తున్నా, ఏమనుకోమాకండి, మన జీవితం వ్యర్థమే. ఏమండి, మన జీవితము వ్యర్థమే. ఎందుకో తెలుసా? జ్ఞానం వల్ల నీకు ఉపయోగం లేకపోతే, ఓకే, జ్ఞానం వల్ల నీకు ఉపయోగం లేకపోతే ఆ జ్ఞానంకి ఏమైనా విలువ ఉందంటారా? నీతి వల్ల నీకు ఉపయోగం లేకపోతే ఆ నీతి నిజమైన దేవుడు అనుగ్రహించిన నీతేనంటారా? అందుకని దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీవు నీతిమంతుడుగా ఆలోచన చేసినప్పుడు మొట్టమొదటిసారిగా నువ్వు యేసుక్రీస్తు యొక్క రక్తములో కడగబడాలి. అందుకని పేతురు పత్రికలో మాట చెప్తూ అంటాడు. ఒకసారి వచ్చినాను కూడా మీకు చదివి వినిపిస్తా. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము చివరి 2 వచనాలు చదువుతున్నాను. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం చివరి 2 వచనాలు. మనము మ్రాను మీద మోసుకొనును, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందిరి. మీరు గొర్రె వలె దారి తప్పిపోతుంది, కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడినైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. దేవుని స్తోత్రాలు. ఎంత చక్కని మాట! నీతిమంతులు అనే మాటకి ఇక్కడ చాలా స్పష్టంగా అర్థం ఇచ్చాడు దేవాతి దేవుడు. అక్కడ చెప్తూ అంటాడు, నీతిమంతులు ఎవరయ్యా అంటే ఎవరట? చివరి మాట విందాం, అన్ని మాటలు వద్దు. చివరి మాట ఏంటంటే ఆయన వైపుకు మరలి ఉన్నవారు. ఎవరి వైపుకి? ఇప్పుడు మనం ఎవరి వైపు ఉన్నాం? మనం ఎవరి వైపు ఉన్నాం? దేవుని వైపు లేము. మనం సాతాను వైపు ఉండి అల్లరి చేస్తూ దేవుడిచ్చే నీతిని పోగొట్టుకుంటున్నాం, దేవుడిచ్చే జ్ఞానాన్ని పోగొట్టుకుంటున్నాం. కానీ దేవుడు అంటున్నాడు, మీరు అలా ఉండొద్దు, ఇప్పుడు దేవుని వైపు మరలండి. దేవుడు మీకు జ్ఞానం ఇస్తాడు, దేవుడు నీతిని మీకు అనుగ్రహిస్తాడు. శ్రేష్టమైన జీవితానికి, ఆనందకరమైన జీవితానికి అద్భుతమైన సూత్రం ఏమిటయ్యా అంటే, నీవు నేను నీతిమంతులుగా మార్చబడతాం. నీవు నేను దేవుని వైపునకు చేర్చబడతాం. నీవు నేను దేవుని యొక్క సన్నిధిలో నిలబడతాం. అందుకనే ఆ నీతి మనల్ని ఏం చేస్తుంది? నేనైతే ఓపెన్గా చెప్తున్నా, ఈ రోజున దేవుడు ఒకవేళ నన్ను పిలిచినా నా నీతి ద్వారా, దేవుడు నాకు ఇచ్చిన నీతి ద్వారా నిత్య రాజ్యమునకు వారసుడను కాగలుగుతా. అందుకే ప్రేమ దేవుని బిడ్డలారా, నీతిమంతులు తండ్రిని సంతోషపడతారు. జ్ఞానులు తండ్రిని ఆనందింప చేస్తారు. మూడో విషయాన్ని గురించి అక్కడే చెప్తూ అంటాడు. ఒక వచనాన్ని కూడా చదువుతున్నా. నీ తల్లిదండ్రులను నీవు సంతోషపెట్టవలను, నిన్ను కన్నిన తల్లిని ఆనందపరచవలను. నా కుమారుడా, నీ హృదయం నాకిమ్ము, నా మార్గములో నీ కన్నులకు ఇంపుగా ఏం చేయమన్నాడు? దేవుడు ఓపెన్గా మాట్లాడుతున్నాడు. అర్థమైందా మీకు? ఓపెన్గా చెప్తున్నాడు. ఇట్స్ అ ఓపెన్ స్టేట్మెంట్ ఆఫ్ ద లార్డ్. ఆయన అద్భుతంగా దేవాతి దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటాయి అంటే,
అయ్యా, నీవు తండ్రిని సంతోషపెట్టాలన్నా, నీవు తల్లిదండ్రులను సంతోషపెట్టాలన్నా మొట్టమొదటి చేసే పని ఏంటంటే నీ హృదయాన్ని నాకు ఇవ్వు. దేవుని స్తోత్రాలు. ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. నీ హృదయాన్ని దేవునికి ఇస్తే నీవు సంతోషముగా ఉండగలుగుతావు. నీ హృదయాన్ని దేవునికి ఇస్తే నువ్వు ఆనందంగా ఉండగలుగుతావు. అందుకనే ఓపెన్గా చెప్తున్నా, మనకు తల్లి తండ్రి ఆయనే కదండి. ఎవరు మనకి? తల్లి తండ్రి ఆయనే. ఈ లోకంలో ఉన్నా లేకపోయినా తల్లి తండ్రి ఆయన చేసుకొని మన హృదయాన్ని ఆయనకిస్తే నువ్వు నీ తండ్రిని సంతోషపెట్టేవాడుగా ఉంటావు, నీ తల్లిని ఆనందపరిచే వ్యక్తిగా నీవు ఉంటావు. విచ్ విల్ బి ద బెటర్ వన్ అంటే, నా హృదయాన్ని ఆయనకిచ్చి నా జీవితాన్ని ఆనందమయంగా చేసుకోవటమే నా కర్తవ్యం. అర్థమైందండి? నా జీవితాన్ని ఏం చేసుకోవాలి? నా హృదయాన్ని ఆయనకి ఇవ్వకపోతే ఇక సాతానుడు నా హృదయాన్ని భయంకరమైన స్థితిలోకి నెట్టివేస్తాడు. అందుకని ఇక రాత్రికాల సమయంలో దేవాతి దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, దేవుడు ఆయన ఒక మాటలు చెప్పాలంటే మనవి చేస్తున్నాడు, అంగలారుస్తూ అడుగుతున్నాడు, ప్రాధేయపడి అడుగుతున్నాడు, అమ్మా అయ్యా నీవు నీ హృదయాన్ని నాకిమ్ము. ఈ రోజున నీ హృదయాన్ని ఆయనకి ఇస్తే నీ హృదయానికి కావలి ఆయనే అవుతాడు. నీ హృదయానికి తాళము కూడా ఆయనే, నీ హృదయానికి భద్రత కూడా ఆయనే. ఒక మాట చెప్పనా, ఒక దొంగని సరసాల్లో వేస్తే పట్టుకొచ్చిన కానిస్టేబుల్ గారు, ఎవరండి? పట్టుకొచ్చిన కానిస్టేబుల్ గారు, లోపల పెట్టిన కానిస్టేబుల్ గారు, లోపల పెట్టి తాళం వేసిన కానిస్టేబుల్ గారు, తాళం చెవి కూడా ఆయన దగ్గరే ఉండాలి. అర్థమైంది మీకు? ఆయన దగ్గరే. ఎందుకు? ఆయనకి ఇప్పుడు బాధ్యుడు ఆయనే. నీ హృదయాన్ని కూడా దేవునికి ఇస్తే దేవుడు ఏం చేస్తాడంటే నీ హృదయాన్ని ఆయన ఒక డోర్ వేసి దానికి ఒక తాళం వేసి ఆ తాళపు చెవిని తన దగ్గర పెట్టుకొని అవసరం వచ్చినప్పుడు దేవుడు తాళాన్ని తీసి తనకిష్టమైన వాటినన్నిటినీ తన హృదయంలో చేరుస్తాడు. అప్పుడు నీ హృదయము ఆనందమయంగా మారిపోతుంది, ఆశీర్వాదకరమైన హృదయముగా మార్చబడుతుంది. అందుకే ప్రేమ దేవుని బిడ్డలారా, నీ హృదయాన్ని దేవునికి ఇవ్వటం నేర్చుకోండి. నువ్వు ఏమి ఇచ్చావన్నది కాదు ఇంపార్టెంట్. ఇక్కడ నీ హృదయాన్ని ఇచ్చావా లేదనేది చాలా ప్రాబ్లం. ఎందుకంటే ప్రాతిపడి అడుగుతున్నాడు, అయ్యా నా అమ్మ నీ హృదయాన్ని నాకు ఇవ్వు. రెండో మాట అక్కడ చెప్తే ఇంకొక మాట కూడా ఉంది, అక్కడ ఆ వచ్చిన చదువుతున్నా, నా మార్గములు నీ కన్నులకు ఎలాగుండి ఎలారా. అర్థమైందా? నా మార్గములు, దేవత దేవుడు మాట్లాడుతున్న మాట, నా మార్గములు నీ కన్నులకు. అర్థమైందా? ఈ మార్గం ఏంటిదో తెలుసా? ఈ మార్గం ఏంటిదో తెలుసా? ఈ మార్గము నిన్ను నన్ను నిత్య జీవములోకి దాంట్లో ఉంటే అంత ఆనందం కదండి. నిత్య జీవంలో ఉంటే అంత ఆనందం. నీ నా మార్గములో చివరికి ఎక్కడ నడిపిస్తాయో తెలియదు, కానీ యేసయ్య మార్గము మాత్రం ఎప్పటికైనా మంచి మార్గములోకే నడిపిస్తుంది, నిత్య జీవంలోకే నడిపిస్తుంది, ఆనందకరమైన జీవితంలోకే నడిపిస్తుంది, ఆశించినటువంటి జీవితంలోకే నడిపిస్తుంది. అందుకని మనం పాట పాడాము, ఏమని? రాజా నీ సన్నిధిలో ఉంటానయ్యా, మనసారా నిన్ను ఆరాధిస్తానయ్యా. నువ్వు ఎక్కడ నడిపినా అక్కడికే నడుస్తా. ఎక్కడికి నడిచినా, నేను ఎక్కడ నడిచినా అక్కడే నడుస్తా కాదు ఆ పాట.
నువ్వు ఎక్కడికి నడిపినా అక్కడికే నేను నడుస్తా. ఈరోజున ప్రేమ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో సంతోషము ఉండాలి అంటే చివరిగా దేవాతి దేవుడు నువ్వు తండ్రిని సంతోషపెట్టేవాడిగా ఉండాలంటే చివరిసారిగా చెప్పిన రెండు మాటలు చెప్తున్నా. మొదటి మాట, నీ హృదయాన్ని ప్రభుకి ఇమ్ము. రెండో మాట, నీ మార్గాల్లో ఆయన వైపునకు ఉండనిమ్ము, అంటే ఇంపుగా ఉండనిమ్ము. దేవుడు ఆయన మార్గములో మనల్ని ఎప్పుడు కూడా ఇంపుగానే ఉంటాయి. అందుకే నీ రాత్రి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మార్గం వైపు మన జీవితాన్ని ప్రయాణం చేద్దాం. మన జీవిత ప్రయాణము ఆయన మార్గం వైపు ఉండాలి. మన బ్రతుకు ప్రయాణము ఆయన మార్గం వైపు ఉండాలి. అందుకని యేసుక్రీస్తు చెప్పాడు, ఏమన్నాడు తెలుసా? 4వ అధ్యాయం 6వ వచనంలో, నేనే మార్గమును, 14వ వారం యోహాను సువార్త, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడును, అంటే నిన్ను తండ్రి యొద్దకు క్షేమంగా చేర్చే ఒకే ఒక్క మార్గము నా దేవుని చేతిలో ఉంది. దేవుని స్తోత్రం. కాబట్టి ఆయన మార్గములు నీకు ఎలా ఉండాలట? ఇంపుగా ఉండనిమ్ము అన్నాడు. హృదయాన్ని ఇవ్వండి, ఆయన మార్గాలు మంచివనే గ్రహించండి, నమ్మండి. ఆయన ఎప్పుడు నిన్ను చెడు మార్గం నడిపించే దేవుడు కాడు. చెడిపోయిన వాళ్ళని బాగు చేశాడే తప్ప బాగుగా ఉన్న వాళ్ళని చెడగొట్టినటువంటి చరిత్ర నా యేసయ్యకి లేదు. దేవుని స్తోత్రాలు. మీరు కావాలంటే బైబిల్ చదువుకోండి, లేకపోతే ఎవరైనా పెద్దవాళ్ళని అడగండి. చరిత్రకారులు ఉన్నారు చూసారా, వివేకానంద లాంటి వారు, గాంధీ లాంటి వారు, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళని అడగండి. వాళ్ళు చెప్పిన చరిత్ర ఏంటో తెలుసా? యేసయ్య బోధలో అవి మంచి మార్గంలోనే నడిపిస్తాయి. దేవుని స్తోత్రాలు. చెడు మార్గంలో నడిపించేవి కాదు. కొద్ది కాలము మనం చేసి తర్వాత మౌనంగా ఉండే పరిస్థితులు కాదు. దేవుడు మాట్లాడుతున్న మాట, మన మార్గములు ఎప్పుడు కూడా సరళముగా చేయబడి ఉండాలి అంటే మనము ఆయన మార్గములోనే ప్రయాణం చేయాలి. అట్టి కృపను దేవుడు మనకు దయచేయనుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. సమయం కూడా 9:30 అవుతుంది. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి దేవాతి దేవుడు మాట్లాడుతున్న మాట, నీ జీవితము నా జీవితము ఆనందకరమైన జీవితముగా ఉండాలని ఆశపడితే నీవు నేను ఆనందకరమైన జీవితంలోకి చేర్చబడాలి అనుకుంటే ఈ రోజున దేవుడు మాట్లాడుతున్న మాట, నీ హృదయాన్ని ప్రభుకివ్వు. ఆయన మార్గములు నీకు ఇంపుగా ఉండు. నువ్వు అప్పుడే నీలో ఆనందం కలుగుతుంది, నీ గృహంలో ఆనందం కలుగుతుంది. ఒకరిని సంతోషపెట్టి ఒకరిని దుఃఖపరిచేది నిజమైన ఆనందం కాదు. ఒకరిని దుఃఖపరుస్తూ ఇంకొకరు సంతోషపరిచేటువంటి ఆనందము అది నిజమైన ఆనందము కానే కాదు. నిజమైన ఆనందము యేసులోనే ఉంది, యేసుతోనే ఉంది, యేసయ్య సన్నిధిలోనే ఉంది. అట్టి ఆనందము నాకు కావాలనుకున్న వారు ఈ రోజున దేవా నా హృదయాన్ని నీకు ఇస్తున్నాను, నీ మార్గములో నేను నివసించడానికి నీ మార్గములు నాకు ఇంపుగా చేసుకుంటున్నానన్నవారు మీ కుడి హస్తాలను పైకి చూపించండి. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. హృదయాన్ని ప్రభుకి ఇవ్వండి. అది భద్రముగా ఉంటుంది, క్షేమముగా ఉంటుంది, అది నిత్యము ఆశీర్వాదకరముగా ఆనందముగా ఉంటుంది. ఆయన మార్గములో ప్రయాణం చేయండి. ఆయన మనకంటే ముందుగా ప్రయాణం చేసి ముళ్ళ తుప్పులను, గచ్చ పొదలను, బలి రక్కసి చెట్లను
భయంకరమైనటువంటి రాళ్ళు రప్పలను ఏరి పారవేసి నీ మార్గంను సరళం చేయగలిగిన మంచి మార్గదర్శన యేసయ్య. కాబట్టి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుని వద్ద తండ్రి, ఈ రాత్రి మాతో మాట్లాడిన దేవుడవు, నీ కృప కనికరముల చేత నీ దయా కిరీటమును మా పైన ధరింపచేసి 2024 మీరు మాకు అనుగ్రహించిన ఈ స్వాస్థ్యమును బట్టి, ఈ యొక్క సంవత్సరమును బట్టి అయ్యా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా నీతిమంతుని తండ్రి సంతోషించినట్లుగా, నీతిమంతులుగా మార్చబడిన, తీర్చబడిన, చేర్చబడిన మా జీవితాల ద్వారా మీరు సంతోషం పొందటానికి మా హృదయాన్ని మీకు ఇస్తున్నామయ్యా. మేము ఆనందముగా జీవించడానికి మా మార్గములను ప్రభువా అయ్యా తని ప్రభువా వదిలిపెట్టి నీ మార్గములు ఎంతో ఆపేక్ష కలిగిన వారమై మేము ప్రయాణించడానికి సిద్ధపడుతున్నామయ్యా. నీ కృపను మాకు తోడుగా ఉంచి మమ్మల్ని బలపరిచి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. అయ్యా దాసు, చిన్న రిక్వెస్ట్ అయ్యా, నీకు ఇక్కడ అల్లరి చేసేవాళ్ళని ఎవరిని పెట్ట